ఓ దట్టమైన చీకటి ఉండబట్టే వెలుగు అద్భుతంగా వస్తుంది. ఓ ఎత్తు ఉన్నది అని అంటే ఒక లోయలు ఉండదు కదా. ఓ జననం ఉంటుంది అంటే మరణం ఉంటుంది ఖచ్చితంగా. ఈ డ్యూయల్ రోల్ ఇది కదా. దీనికి సమాధానం ఏంటంటే మీరు అడిగేది, మీరేమన్నారు, భావవాది భౌతికవాది. భావవాది అంటే ఫీల్ అయ్యేటోడు దేవతలను ఇట్లాంటి వాటిని కొలిచేవాడు. భౌతికవాది అని అంటే ప్రకృతిని ప్రేమించేటోడు, ప్రాక్టికల్గా ఉండేటోడు. నేను ప్రాక్టికల్గా ఉంటా. మీరు ప్రాక్టికల్ మనిషి. నేను ఇప్పటికీ అంటున్నా, ఇంత విధ్వంసం జరుగుతుంటే, ఇన్ని అడవులు, ఇన్ని కొండలు, ఇన్ని జలపాతాలు, ఇంత పొల్యూషన్ రాజ్యం వేసి, ఇన్ని రోగాలతోటి నొప్పులతోటి, ఇంత దురన్యాయాలు పట్టపగలు కళ్ళ ముందే మనుషుల్ని ఇంత విధ్వంసం జరుగుతుంటే, నిజంగా క్రాంతి నువ్వు కోరుకున్నట్లు దేవుడు ఉంటే బాగుండు. కర్మ సిద్ధాంతం అది. దేవుడు ఉంటే బాగుండు. కర్మ సిద్ధాంతం అంట. దాన్ని ఏమంటావు? దేవుడు ఉంటే బాగుండు. ఎందుకంటే క్రియేటర్ ఎవడైనా కానీ ఇంత విధ్వంసం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు, వానికి జైలు వేస్తాడు. అది కర్మ సిద్ధాంతం అని అంటారు అని అంటున్నా నేను. అది కర్మ ఏంటి? ఎవడు కర్మ అది? నువ్వేం తప్ప. ఇప్పుడు మనందరం బ్రహ్మాండంగా నువ్వు చదువుకోవద్దురా అని అన్నావు. ఎందుకు అని అంటే నువ్వు కాళ్ళల్లో పుట్టినావు అని చెప్పారు. కాళ్ళల్లో పుట్టడం ఏంటి మనిషి? తలలో పుట్టినవాడు చదువుకోవాలి, భుజంలో పుట్టినవాడు రాజ్యం ఏలాలి, తొడలో పుట్టినవాడు వ్యాపారం చేయాలి, కాళ్ళల్లో పుట్టినవాడు చదువుకోవద్దని. దేవుడి దృష్టిలో మనుషులందరూ ఒక్కటేనా? ఒకటేనా? మీరు అంగీకరిస్తారా? మరి తల, తోక, భుజం, కాళ్ళల్లో పుట్టడం ఏంటి? వీడు మాత్రమే చదువుకోవటం ఏంటి? చదువుకున్నవాడు తల నుంచి పుట్టినట్టు కాదు. అసలు తలలో నుంచి మనిషి ఎట్ట పుడతాడు? భుజంలోకి వెళ్ళి మనిషి ఎట్ట పుడతాడు? తొడల్లోకి వెళ్ళి మనిషి ఎట్ట పుడతాడు? కాళ్ళలోకి వెళ్ళి మనిషి ఎట్ట పుడతాడు? మనం అందరం ఎట్లా పుట్టాము? క్రాంతి మీరైనా నేనైనా అమ్మ కడుపులో పుట్టినమా, తలలో పుట్టినమా? అమ్మ కడుపులో పుట్టితాం. ఇంత సత్యం తెలిసి కూడా వాడెవడో చెప్తే ఉంటే మనం విందామా? అది వర్ణించిరా లేకపోతే నిజంగా పుడతారని చెప్పేసి అది వాళ్ళని అడగాలి మీరు. నన్ను అడిగితే ఎట్లా? నేను మా అమ్మ కడుపులో పుట్టినా. అదే తలాతోక లేని పురాణాలు, పుక్కిటి విషయాలు చెప్పి బతికేటోళ్ళు చాలామంది ఉంటారు. అది మీరు వాళ్ళని కూకోబెట్టి ఇక్కడ బిస్కిలు తీపియాలి మీరు. అరే తలలో మనిషి ఎట్ట పుడతారా, అమ్మ కడుపున పుడతాడు కదా అని మీరు కూర్చొని నిలదీస్తే మీకు సత్యం తెలుస్తుంది. వాడు చెప్పే అన్ని విషయాలకు నన్ను అడిగితే ఎట్లా? నేను ఒక శాస్త్రీయమైన విశ్లేషణ కలిగి నేను ఒక ప్రకృతిని ప్రేమించి జీవించడానికి వచ్చిన వాడిని. నేను ప్రకృతికి కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎందుకంటే నేను రోజు ఆహారం తింటున్నా కాబట్టి. నా ఆహారం ప్రకృతి నుంచి వస్తుంది, నా ఆక్సిజన్ ప్రకృతి నుంచి వస్తుంది, నా కాలు, చెయ్యి, సమస్త ఇంద్రియాలు మొత్తం కూడా నాకు ప్రకృతి అద్భుతంగా చెక్కిన శిల్పం కాబట్టి ఈ ప్రకృతిని నేను ప్రేమిస్తాను, పూజిస్తాను. మీరేమనుకుంటే అది చేస్తాను. బహుశా అంటే చాలా సంవత్సరాలు అవుతా ఉంది, దాదాపుగా 2 సంవత్సరాలు దాట వస్తుంది నేను మీ ఇంటర్వ్యూ చేసి. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. ఈ కాలంలో కొంత మీ ఆరోగ్యం కూడా చెడిపోయినట్టుగా నేను విన్నా, కొంత ఇబ్బంది కూడా ఎదుర్కొన్నట్టుగా. ఏం జరిగింది అసలు? క్రాంతి నాకు మొదట నేను విప్లవోద్యమంలో తిరిగేటప్పుడు నాకు 2 ప్రధానమైన దెబ్బలు తగిలాయి. నేను విప్లవోద్యమంలో తిరిగేటప్పుడు అద్భుతమైన పాటలు రాశాను. ఎవరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, అంత అద్భుతమైన పాటలు రాశాను. అదొక ప్రపంచం. చాలా కాలం జీవించాను. తర్వాత సింగరేణిలో ఉద్యోగం వచ్చాను. సింగరేణి కార్మికులను ఎంటబెట్టుకొని హోరాహోరి కొట్లాడాను. దాని తర్వాత నాకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. అప్పుడే తెలంగాణ మూమెంట్ వచ్చింది. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ కోసి మీలాగా మీ కడుపులో ఉన్నట్టు అన్ని పార్ట్స్ నాకు లేవు, ఇప్పటికి లేవు. అలాంటి టైంలో నాకు క్యాన్సర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ తీసేశారు. తీసేసిన తర్వాత నా డాక్టర్ 2 నెలల కంటే బతకవు అని చెప్పాడు. డిసైడ్ చేశాడు. అప్పుడు నేను ఎక్కడో యూరప్లో పుట్టిన మార్క్స్ గొప్పవాడు అని అనుకున్నాను. అసలు నా పక్కనే పుట్టిన అంబేద్కర్ ఒక దినచర్య అని పుస్తకం చదివాను. 2 నెలల్లోనే నేను దగ్గర పెట్టుకొని దినచర్య చదివాను. దినచర్య చదివితే క్రాంతి అందులో ఒక చిన్న స్టోరీ ఉంటుంది. నేను ప్రకృతి వైపు మళ్ళటానికి కానీ ఓ సోషల్గా సమాజంలోకి రావటానికి కూడా నాకు బాబాసాహెబ్ అంబేద్కరే పునాది వేశాడు. అందులో ఒకటి ఏంటంటే ఆయన ఇంటి ముందు కూర్చుంటాడు. ఇంటి ముందు కూర్చొని
కాళ్ళ గోర్లు చేతుల గోర్లు చాలా ప్రేమగా తీసి ఓ తెల్ల కాగితంలో ఒక పొట్లం కడతా ఉంటాడు. భార్య వచ్చి ఏమండి ఇంత గోర్లను ఇంత శ్రద్ధగా పొట్లం కడుతున్నారు అంటే ఆయన ఏమంటాడంటే ఇవి విత్తనాలు అనుకొని పావురాలు దీన్ని గొంతులో పడి చచ్చిపోతాయేమో అని అంటాడు. నా హృదయం కదిలిపోయింది. ఆయన పూలే గురించి చెప్పాడు. ఎవరి పూలే అంటే అనేక సంవత్సరాలుగా కాళ్ళల్లో పుట్టినవాడు కాబట్టి వాడికి చదవద్దు అని చెప్తే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకు అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే. దీన్ని మీరు అంగీకరిస్తారు కదా? అవును కదా, అవును. ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి బడుగు అప్పటిదాకా మనకు చదువుకునే మీరు నేను ఇక్కడ టీవీ ముందు కూర్చునే అవకాశాలు కూడా లేవు కదా. లేవు. ఆయన ఆ మహానుభావుడు ఆ రోజు ఆయన రాస్తే ఆయన మీద పాట రాశాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎంత గొప్ప ప్రకృతి ప్రేమికుడు అంటే గాలి నీరు వెలుగు వెన్నెల ఏదైనా భూమి అందరికీ సమానంగా ఉండాలి అని తప్పించే మహానుభావుడు. ఆయన పార్లమెంట్లో భూమి జాతీయం చేయాలని చెప్పాడు, సొంతంగా ఉండొద్దని చెప్పాడు. పరిశ్రమల్లో వాటా కావాలని చెప్పాడు. 8 గంటల పని విధానం కావాలని చెప్పాడు. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి, స్త్రీలకు స్వేచ్ఛ లేదు అని చెప్పబడుతున్న రోజుల్లో ఆయన స్త్రీలకు కూడా అక్షరాలు నిలవాలి, సమానంగా బతకాలని చెప్పాడు. ఆయన బౌద్ధం తీసుకున్నాడు. అరే ఏముందిరా బౌద్ధంలో అని చూశాను. మీరు చాలామంది మీ కాడికి వచ్చేవాళ్ళు సనాతన ధర్మం అంటే బౌద్ధ ధర్మమే. బౌద్ధానికి ముందు గుళ్ళు లేవు ఈ దేశంలో. బౌద్ధ మతమే మొదల. బౌద్ధంతోటే ఆరామాలు వచ్చినాయి. అశోకుడు ఏం చేశాడు? చెరువులు దొవ్వాడు, చెట్లు నాటాడు, ఆరామాలు కట్టాడు, రోడ్లు వేశాడు. ఈ దేశంలో ఉన్న నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా బౌద్ధుల కాలంలో వచ్చినవే.